హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో చాలా మందికి ఫ్రెషర్స్కి కానివ్వండి, స్టూడెంట్స్కి కావని ఒక డౌట్ అయితే ఉంటుంది. లైక్ ఇప్పుడు చాలా యూట్యూబ్ వీడియోస్లో ఫ్రీ రిసోర్సెస్ అనేవి ఉంటున్నాయి. వాటిని చూసి మేము నేర్చుకుంటే మాకు ఆ స్కిల్స్ నేర్చుకుంటే కనుక జాబ్కి ఎలిజిబుల్లా కాదా, కెరీర్ని స్టార్ట్ చేయొచ్చా లేదా ఆ స్కిల్స్తో అనేసి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఎస్. ఎలానో చెప్తాను చూడండి. బేసికల్గా మనకైతే యూట్యూబ్లో లైక్ ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి ఒక్క కోర్స్ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. సో నేను బేసిక్గా ఇది ఐటీ లైక్ ఎడ్యుటెక్ కాబట్టి ఓన్లీ ఐటీకి వాళ్ళకి సంబంధించే కాదు, ప్రతి ఒక్కరిని లైక్ కొంతమంది నీట్కి ప్రిపేర్ అవుతుంటారు, గేట్కి ప్రిపేర్ అవుతుంటారు, ఐసెట్కి ప్రిపేర్ అవుతుంటారు, డిఫరెంట్గా ప్రిపేర్ అవుతూనే ఉంటారు. కొంతమంది సెమ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా లైక్ బేస్ చేసేసుకొని చెప్తున్నాను. ఆన్సర్ వచ్చేసరికి ఎస్. కాకపోతే మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే లైక్ మీకు అర్థం అవుతుందా లేదా. ఒక్కొక్క టీచింగ్ స్టైల్ అనేది ఉంటుంది. మీకు అర్థం అవుతుందా లేదా మీరు ఛానల్ అనేది లైక్ ఎక్స్పీరియన్స్ ఛానలా లేదా అలాంటివి మీరు కొన్ని మీకు అర్థమయ్యే వేళ మీకు ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది కదా, ఎలా చెప్తే అర్థమవుతుంది, ఎలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అర్థమవుతుంది. సో వాటిని సెలెక్ట్ చేసేసుకుని నేర్చుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడైతే మనకి యూట్యూబ్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. మనకి ఐటీ గురించి మాట్లాడుకుంటే పైథాన్, జావా, క్లౌడ్ కానివ్వండి, లైక్ వెబ్ డెవలప్మెంట్, ఎస్క్యూఎల్, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా లైక్ వీడియోస్, రిసోర్సెస్ అనేవి చాలా అవైలబుల్గా ఉంటాయి కదా. సో మీరు బేసిక్ మొత్తం కూడా అడ్వాన్స్ వరకు ఎవ్రీథింగ్ కూడా నేర్చుకోవచ్చు ఇక్కడ మనకి యూట్యూబ్లో అయితే కనుక. సో బేసికల్గా ఇక్కడ మీరు నేర్చుకునేటప్పుడు లైక్ ఫస్ట్గా ఒక కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఒక స్కిల్ అనేది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే వాటిని కన్సిస్టెన్సీగా అంటే లైక్ ఒకరోజు చూసి ఇంకొక రోజు చూడడం అలా కాకుండా కన్సిస్టెన్సీగా చూస్తూ అండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో దానితో మీకు ఆ సర్టెన్ కోర్స్ పైన అయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా. దాని తర్వాత మీరైతే లైక్ ప్రాజెక్ట్స్ అనేది బిల్డ్ చేయండి. మీరు ఏదైతే నేర్చుకున్నారో వాటి గురించి లైక్ చిన్నదైనా పెద్దదైనా లైక్ చిన్నగా చేస్తూ స్టార్ట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మనకి యూట్యూబ్లో లైక్ చాలా మంచి ఎడ్యుటెక్స్ చెప్పే కోర్సెస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ చాలామంది ఫ్రీగా పెట్టేస్తున్నారు. సో వాటిని చూసి మీకు తగింది అసలు ఏది నేర్చుకోవాలో ముందే క్లారిటీ వచ్చేసి నేర్చుకుని ఇలా కన్సిస్టెన్సీతో అండ్ అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఎవ్రీడే, అది కూడా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తూ ప్రాజెక్ట్స్ చేస్తే సెట్ అండి. అండ్ కాకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మీకు డౌట్ క్లారిఫికేషన్ సెషన్ ఉండకపోవచ్చు. కాకపోతే లైక్ మన ఛానల్ కానివ్వండి, ఇంకా చాలా ఛానల్స్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉండి మెన్షన్ చేస్తే దానికి సంబంధించిన లైక్ ప్రత్యేకంగా ఒక వీడియో కానివ్వండి, లేకపోతే అక్కడే డౌట్స్ క్లారిఫై చేయడం కానివ్వండి, ఇలా చేస్తూ ఉంటారు. లేదంటే అంటే లైక్ ఎవ్రీథింగ్ డీటెయిల్గానే చెప్తుంటారు. కాకపోతే నేర్చుకునే ప్రాసెస్లో చాలా డౌట్స్ ఉంటాయి కదా. మరి ఎవ్రీథింగ్ ఇక్కడ పోస్ట్ చేసే 10 hours లైక్ అంతా తక్కువ టైంలో పెద్ద కోర్సెస్ అన్నీ కూడా లైక్ చెప్తారు. కాకపోతే వాట్ బేసిక్ ఒకటి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ కూడా సెటప్ చేసుకోవాలి మన ల్యాప్టాప్స్లో. కొన్ని ఛానల్స్ అవి లైక్ వేరే వీడియోస్కి లేకపోతే ప్రత్యేకంగా ఒక వీడియో చేసి ఉంచుతారు. అంటే జావాకి ఇలా ఇన్స్టాలేషన్ ఇలా సెటప్ చేసుకోవాలి, పైథాన్కి ఇలా అనేసి సపరేట్ వీడియో చేసి ఉంటారు. కాబట్టి ఇది టోటల్గా కోర్స్ చెప్పేటప్పుడు మేబీ చెప్పకపోవచ్చు. సో ఈ వీడియో చూసేసి మీకు అందులో ప్రాబ్లం అనిపిస్తే ఒకసారి మళ్ళీ మీరు సెటప్ అనేసి లైక్ అలా టైప్ చేస్తే ఏదైనా రిసోర్స్ వస్తుంది. కాబట్టి డిఫరెంట్గా మీరు లైక్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ మీకు వర్క్ అవుతుందా లేదా అనేసి అలా ప్రాక్టికల్గా నేర్చుకుంటూనే వచ్చేస్తుంది అన్నమాట. సో దీని తర్వాత మీకు ఇది నేర్చుకున్న తర్వాత మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ కదా. చాలా యూట్యూబ్ ఛానల్స్ అంతెందుకు మనం కూడా లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రతి ఒక్క దానికి కూడా లైక్ ఎండ్ ఆఫ్ ది వీడియోలో ఇస్తూనే ఉంటాము, లేకపోతే స్పెషల్ వీడియోస్ చేసి ఇస్తుంటాము. అండ్ గిట్హబ్లో లైక్ ప్రాజెక్ట్స్ అనేవి పెట్టాలనేసి అన్నాను. గిట్హబ్ అంటే మళ్ళీ అదేంటి అనేసి కొత్తగా డౌట్ రావచ్చు. దానిపైన కూడా లైక్ యూట్యూబ్లో రిసోర్సెస్ అనేవి ఉంటాయి. సో ప్రాజెక్ట్స్ విషయానికి వచ్చేస్తే అంతా నేర్చుకున్న తర్వాత పైథాన్ కోర్స్ అంతా నేర్చుకున్నారు. మ్యాక్సిమం మనమైతే లైక్ అంతా అయ్యాక అక్కడ ఎండ్లో ఒక ప్రాజెక్ట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది.
నో అంటే మీరు ఇంకా వేరే వేరే దాంట్లో నేర్చుకుంటే లైక్ ప్రత్యేకంగా పైథాన్ ప్రాజెక్ట్ అని టైప్ చేస్తే చాలామంది లైక్ ప్రాజెక్ట్స్ కూడా చేసేసి ఎలా చేయాలి ఏం చేస్తున్నాము అనేసి లైక్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ టైప్ పెడుతూనే ఉంటారు. సో అవన్నీ చేసేసి మీరు హ్యాపీగా మీరు ఓన్గా బిల్డ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇలా అండి, ఇలా మనకి యూట్యూబ్ రిసోర్సెస్ని బేస్ చేసుకుని ఇన్ని వేరియస్లో మొత్తం మనకి ఏమేమి కావాలో అంటే ఫీచర్స్, ఒక జాబ్ ఎలిజిబిలిటీకి మనకి ఏమేమి ఉండాలో, ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఇవి కూడా మనకి యూట్యూబ్లోనే దొరుకుతున్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ప్రతి ఒక్క దాని గురించి కూడా ఇప్పుడు యూట్యూబ్లో అయితే మనకి ఉంటున్నాయి. కాబట్టి మీరు దీన్ని చూసుకుని మీరు ఐటీ కెరీర్ స్టార్ట్ చేయాలి అంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. కాకపోతే ప్రాక్టికల్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి, దట్స్ మస్ట్ అనమాట. థియరీగా ఒకటే అంటే పైథాన్ అంటే ఏంటి అనేసి మీకు మైండ్లో జస్ట్ ఆ ఆన్సరే కాకుండా దాన్ని ప్రాక్టికల్గా ఒక ల్యాప్టాప్ ఇస్తే చేసే విధంగా అయితే మీరు రెడీ అవ్వండి. దాని గురించి కూడా లైక్ ఫుల్గా అన్ని ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి టెన్షన్ లేకుండా మీరు జస్ట్ సెర్చ్ చేస్తే చాలు, ఎవ్రీథింగ్ కూడా మీ ముందు ఉంటుంది. సో ఇదండి, అసలు ఎంతమంది మీలో ఫ్రీగా పైథాన్ లైక్ ఏదైనా కావచ్చు, పైథాన్ కానివ్వండి, జావా కానివ్వండి, ఇలాంటి ఐటీకి సంబంధించినవో లేకపోతే వేరేవి సంబంధించినవో మీరు ఫ్రీగా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను లైవ్గా చూశాను, చాలామంది లైక్ యూట్యూబ్ రిసోర్సెస్ని ఫ్రీగా యూజ్ చేసేసుకుని చాలా జాబ్స్ అనేవి క్రాక్ చేస్తూ ఉన్నారు. అండ్ అంతెందుకు వేరే కేటగిరీ తీసుకుంటే నీట్ క్రాక్ చేయడం కానివ్వండి, అంటే చాలామంది లైక్ మనీ కట్టి కోచింగ్ సెంటర్స్ లాగా అలా చేస్తుంటారు. కాకపోతే కొంతమంది అఫోర్డ్ చేయలేని వాళ్ళు లైక్ ఫ్రీగా వాళ్ళు ఓన్ స్కిల్గా అంటే వాళ్ళు చూసి అర్థం చేసుకునే కెపాసిటీతో డిఫరెంట్గా రీసెర్చెస్ చేసి తెలుసుకుని నాలెడ్జ్ గెయిన్ చేసేసుకుని ఎగ్జామ్స్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అండ్ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఐటీలో జస్ట్ ఈ వీడియోస్ చూసి జాబ్స్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంతెందుకు నేను కూడా నా కెరీర్ని స్టార్ట్ చేసింది జస్ట్ ఫ్రీ రిసోర్స్ యూట్యూబ్ వీడియోస్ని యూస్ చేసేసుకుని డిఫరెంట్ సినారియోస్లో నేను నాలెడ్జ్ అయితే గెయిన్ చేసేసుకున్నాను. ఓన్ నా లైవ్ ఎగ్జాంపులే మీకు ఉంది కదా. సో ఇదండి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. సో ఇక్కడ మీకు 1,999కే అందుబాటులో ఉంటుంది. అంటే లైక్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ పాకెట్ మనీతో అఫోర్డ్ చేయగలిగే ప్రైస్లో, అంటే లైక్ ఇక్కడ మనకి ఫీచర్స్ వచ్చేసరికి లైక్ కెరీర్ గైడెన్స్ ఉంటుంది, స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అండ్ అలాగే మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయి, సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు దాదాపు 200 hours ప్లస్ కంటెంట్ అనేది ఉంటుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి, లైక్ ఫుల్ స్టాక్ పైథాన్ అనేసి అంటున్నాను, ఇక్కడ ఓన్లీ పైథాన్ కాదు. మళ్ళీ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, లైక్ ఫ్రీగా మన పైథాన్ లైఫ్లోనే ఫ్రీగా లైక్ కోర్స్ ఉంది 10 hours కోర్స్ లాగా, అండ్ ఇక్కడ 200 hours అనేసి అంటున్నాను. అసలు డిఫరెన్స్ ఏంటి, మరి ఎందుకు అది ఇది అనేసి అంటుంటారు. సో మీరు యూట్యూబ్ వీడియో ద్వారా వాట్ ఈజ్ పైథాన్ అంటే బేసిక్ అసలు ఏంటి కాన్సెప్ట్ ఏముంటుంది, మనం పైథాన్తో ఏం చేయొచ్చు, ఎవ్రీ కాన్సెప్ట్ కూడా మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఎక్కడ మన యూట్యూబ్ ఛానల్లోనే, పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లోనే. కాకపోతే ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ అండి, అంటే మీకు 200 hours ఇక్కడ 10 hours, ఒకసారి డిఫరెన్స్ చూసుకోండి. దీంతో అయినా మీరు కెరీర్ స్టార్ట్ చేస్తా అంటే డిఫరెంట్ సోర్సెస్ యూస్ చేసుకుని చేయొచ్చు. ఇక్కడ మీకు అన్నీ కలిపి హోల్గా మీకు ఒక ఆర్డర్ వైజ్గా అండ్ మా బాధ్యత మొత్తం కూడా లైక్ మీకు నేర్పించేది ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా, మీకు అటు ఇటు అనేసి అది అర్థమవుతుందా ఇది అర్థమవుతుందా అలాంటిది ఏం లేకుండా లైక్ మీకు ఒక ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేసినంత సింపుల్గా, అండ్ దట్ టు లైక్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఒక కోడింగ్ అంటే ఒక డిఫరెంట్ సినారియో లాగా చాలామంది చూస్తూ ఉంటారు. కాకపోతే అలా కాదు, ఇక్కడ మీకు పైథాన్లో ఒక కాన్సెప్ట్ మన రియల్ టైంకి ఎలా అప్లై చేసేసుకోవచ్చు, దాంతో మనం ఎలా కోడింగ్ చేయొచ్చు అనేసి క్లియర్గా మీకు క్లారిటీ అనేది వచ్చే విధంగా ఇక్కడైతే మీకు టీచింగ్ స్టైల్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ మీకు లైవ్గా లైక్ మీకు అర్థం అవ్వాలి అంటే కనుక జస్ట్ సిలబస్ తెలుసుకోవాలి అన్న అండ్ అర్థం అవ్వాలి అంటే ఫ్రీ డెమో ఫ్రీ క్లాస్ అనేది తప్పకుండా చూడాలి కదా. సో ఆ ఫ్రీ క్లాస్ చూడాలి అన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసే కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే లైక్ అప్రోచ్ అయిపోండి. ఎవ్రీథింగ్ కూడా మీరు సిలబస్ కానివ్వండి, ఫ్రీ డెమో కానివ్వండి, మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా లైక్ క్లియర్ చేసేసుకోవడం కానివ్వండి, అంతా క్లియర్ చేసేసుకుని ఆ ఫ్రీ డెమో నచ్చుతేనే జాయిన్ అవ్వండి. ఓకే. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1,999 అనేసి అన్నాను కదా, సో అప్రాక్సిమేట్గా 2,000 అనుకుందాం, 1 రూపీ తక్కువ. దీనికి మించి 1 రూపీ కూడా ఎక్కువగా ఉండదు. అండ్ అలాగే దీనికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంకా చూసేసుకోండి, మీరు మీ జస్ట్ పాకెట్ మనీతో ఒక ప్రాపర్ స్కిల్ అనేది బిల్డ్ చేసేసుకోవచ్చు మీ ఫ్యూచర్ కోసం.
Thanks for watching this video. Stay tuned for further videos.